నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్కు స్వాగతం. రేపు ముల్లోకాలకు చక్రవర్తి కాబోతున్న శ్రీరాముడు ఆ రాత్రి తన భార్య సీతమ్మతో కలిసి పట్టుపరుపులు వదిలేసి నేలమీద ఎందుకు నిద్రపోయాడు? రామా, రేపే నీ పట్టాభిషేకం అని దశరథుడు చెప్పగానే రాముడిలో కించిత్ గర్వం కూడా రాలేదు. ఒక మహాపర్వతంలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత కులగురువు వశిష్ఠుడు వచ్చి పట్టాభిషేకానికి ముందు చేయాల్సిన కఠినమైన ఉపవాస దీక్ష గురించి చెప్పాడు. రేపు రాజు కాబోతున్నా సరే రాముడు స్వయంగా గురువు పాదాలు కడిగాడు. రాజు అనేవాడు సామాన్యుడి కష్టం తెలుసుకోవాలని పట్టుపరుపులు వదిలేసి నేలమీద దర్భగట్టిపరిచి అత్యంత భక్తితో ఆ రాత్రి నిద్రించారు సీతారాములు. కాని అయోధ్యంతా పండగ చేసుకుంటుంటే ఈ పట్టాభిషేకాన్ని ఆపడానికి చీకట్లో ఒక భయంకరమైన కుట్ర మొదలైంది. ఎవరామే? ఆ ఉత్కంఠభరితమైన పూర్తికథ మన ఛానల్లో ఉంది. ఇప్పుడే చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.